ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడన పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ వీరిద్దరిని అంటే దేవునితో సమాధానపరచవలనని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఈ మాటల్లో సమాధానం అనేటువంటి ఆలోచన కొనసాగుతూ ఉన్నది. అలా కొనసాగుతూ ఉండగానే ఐక్యతను పునరుద్ధరించడం అనేటువంటి ఆలోచన దానికి కాలపడింది. సమాధానపరచబడటం, సమాధానం అంటే సారీ చెప్పరా అని చెప్తుంటుంటారు, కలిపేస్తారు చేతులు కానీ తర్వాత ఎవరి దారి వాళ్ళ మళ్ళీ. అది చెప్పట్లేదు ఇక్కడ. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రియులరా గమనించినట్లయితే సమాధానంతో పాటు ఐక్యత అనేటువంటి జత చేయబడతా ఉన్నది. హల్లెలూయా. సమాధానం ఐక్యత ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఐక్యత ఉండి సమాధానం లేకపోతే వృధా, లేకపోతే సమాధానం ఉండి ఐక్యత లేకపోతే వృధా. ఈ రెండు కూడా జాగ్రత్తగా గమనించాలి మనం ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అన్నిటినీ దేవుడు ఏం చేశాడంట, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, ఆమేన్, సంహరించాడు. దేవుడు ద్వేషాన్ని సంహరించాడు, రోగాన్ని సంహరించాడు, పేదరికాన్ని సంహరించాడు. ఇది మనకు తెలియడం లేదు. హల్లెలూయా. నీ జీవితంలో ద్వేషాన్ని సంహరించాడని పండగ చేసుకోవాలి. నువ్వు యేసయ్య నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అసూయని సంహరించేసాడని నువ్వు పండగ చేసుకోవాలి. సెలబ్రేషన్లో నువ్వు ఉండాలి, శాడిజంలో నువ్వు ఉండకూడదు, సాడ్గా నువ్వు ఉండకూడదు, బాధలో నువ్వు ఉండకూడదు. కాబట్టి ఈరోజున చాలామంది ఇంకా బాధపడుతూనే ఉన్నారు, బాధలోనే ఉన్నారన్నమాట. ఏమిటో నా జీవితం అర్థం కావట్లేదు. ఏం అర్థం అవ్వాలి నీ జీవితం? నీకు కావాల్సిందంతా దేవుడు సమకూర్పునిచ్చేశాడు. ఆయన చేయవలసిందంతా చేసి ముగించేశాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. నువ్వు ఎంతకాలం జీవించాలో జీవితం నిర్ణయించాడు, కానీ నిర్ణయ కాలానికి ముందే మనుషుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు ప్రాబ్లం కాదు, అది మనిషి ప్రాబ్లం. గమనించాలి ప్రియులారా. నిర్ణయ కాలానికి ముందే దేవుడు నీకు ఒక కాలాన్ని నిర్ణయించాడు, దేవుడు నీకు ఒక సమయాన్ని నిర్ణయించాడు. దానికంటే ముందే నువ్వు పరుగులు తీస్తూ ఉన్నావు, నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నావు. ఆఫీసు ఇన్ టైము అవుట్ టైం ఉంటుంది. దానికంటే ముందు వెళ్తే మంచిదే అక్కడ, కానీ లేటుకి వెళ్తే ప్రాబ్లం. అలాగే దేవుడు నీకు ఒక టైం ఇచ్చాడు వెళ్ళటానికి. వింటున్నారా? ఈ లోకంలో రావటానికి టైం ఇచ్చాడు, అలాగే మళ్ళీ తిరిగి వెళ్ళటానికి టైం ఇచ్చాడు. ఆఫీస్కి ముందుకు వెళ్ళినా పర్లేదు, కానీ పరలోకం నుంచి మనం వచ్చేసి ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ నుంచి విడిచి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భూలోక రాజ్యాన్ని విడిచి వెళ్ళేటప్పుడు దేవుడు ఒక టైం పెట్టాడు. ఆ టైం కంటే ముందు వెళ్ళకూడదు. ఆఫీస్ 5 గంటలు అనుకోండి, 4 గంటల 50 నిమిషాలు వెళ్ళిపోతే ఆబ్సెంట్ పడుతుంది నీకు. అలాగే ఈరోజున చాలామంది జీవితాలు దేవుడు నిర్ణయించిన సమయానికంటే ముందుగానే ముగించేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి వచ్చిన సమస్యను బట్టి, ఇబ్బందులు బట్టి, బంధకాలను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి, జీవితంలో ఎదురైన గందరగోళాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జీవిత చక్రాన్ని ముగించేస్తూ ఉన్నారు. హల్లెలూయా. సంధి అంటే ఏంటంటే నిబంధన చేస్తూ ఉన్నాడు దేవుడు. ఇద్దరు వ్యక్తుల మధ్య నిబంధన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏకం చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేసాను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా ప్రియులరా? సిలువ అంటే కృపాక్షేమలో కలిసినటువంటి గడి. అది సిలువలో ఉన్నటువంటి అడ్డకర్ర, నిలువుకర్ర రెండు ఉంటాయి మనకు అక్కడ, మనం చూస్తూ ఉన్నాం. ఆ రెండు ఎప్పుడు ఏకం చేయబడ్డాయి అంటే కృప సత్యాలు ఏకమై ఉన్నాయంట. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి అంశంగా మీరు భావించాలని
ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క వాక్యము చాలా విలువైనటువంటి వాక్యము, కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు, మన దేవుడు కృపా సత్యములు కలిగినటువంటి దేవుడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 10వ వచనంలో కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. ఆమేన్. వండర్ఫుల్ వర్డ్ ఇది. కృపా సత్యములు కలుసుకొనినవి. ఎలా కలుసుకుంటాయి? కృప ఏమని చెప్తుందంటే క్షమించమని చెప్తుంది. ఎటువంటి తప్పు చేసినా సరే సత్యం ఏమంటుందంటే వాడు తప్పు చేశాడు, తప్పుకు శిక్ష అనుభవించాలి. సత్యం అంటే ఏంటంటే ట్రూత్. ఏం చెప్తుందంటే, సత్యం ఏం చెప్తుందంటే, ఫ్యాక్ట్ ఏం చెప్తుందంటే వాడు మరణానికి అర్హుడు, శిక్ష అనుభవించాలి అని చెప్పి సత్యం చెప్తుంది. మీకు అర్థమవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. 85వ కీర్తన 86వ కీర్తన 15వ వచనం చదివినట్లయితే, ప్రియులారా, అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపాసత్యములతో నిండినవాడు. 85వ కీర్తన 10వ వచనంలో కృపాసత్యములు కలుసుకొనినవి. ఎప్పుడు కలుసుకున్నాయి, ఎలా కలుసుకున్నాయి అంటే, ఒక కుటుంబం ఉన్నది, చాలా పేదరికంలో ఉన్నారు. వారు ఎక్కడో ఒక మూలను జీవిస్తూ ఉన్నారు. ఇల్లు కూడా లేదు, ఏదో రోడ్డు పక్కన చిన్న హట్ లాగేసుకుని జీవిస్తూ ఉన్నారు. సో ఏ పూటగా పూటాలు తెచ్చుకుని వంట చేసుకుని తినేటువంటి మనుషులు. అయితే ఆ తల్లి కుమారుని ఏం చేసిందంటే, అరే నాన్న కర్రీ చేయాలిరా, కర్రీలోకి ఆయిల్ లేదు కాబట్టి కొంచెం ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ తేరా అని అంటే, ఆ చిన్న బాలుడు ఒక ఆయిల్ తీసిరట్టకని చెప్పి షాప్కి వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్నటువంటి సమయంలో సడన్గా వెనక నుంచి ఒక లారీ వచ్చి గుద్దేసింది. ఎప్పుడైతే గుద్దేసిందో బిడ్డ చనిపోయాడు. చనిపోయిన వెంటనే అక్కడ ఉన్న వారు అందరూ వచ్చారు, ఆ వ్యక్తిని పట్టుకున్నారు, కొట్టారు. వెంటనే పోలీసులు వచ్చారు, ఆ వ్యక్తిని స్టేషన్లో పెట్టారు, కేసు పెట్టారు. సో చిన్న బాబు చనిపోయాడు కాబట్టి ఆ వ్యక్తిని మరి ఉరిశిక్ష వెయ్యాలి, జడ్జిమెంట్ జరిగిందనమాట. సో చూసుకుని వెళ్ళాలి కదా, ర్యాష్ డ్రైవింగ్ చేసి అది ఇదని చెప్పేసి ఆ లారీ డ్రైవర్కి మరణశిక్ష వేశారు. శిక్ష అమలు చేయబడుతున్నటువంటి సమయంలో మరి ఆ యొక్క కోర్టులో జడ్జిమెంట్ టైంలో తల్లి అక్కడ ఉన్నది. అమ్మ అప్పుడు ఏం చేయమంటావు, మరి ఇదిగో నీ బిడ్డ సంగతి ఇలాగ అయింది కాబట్టి నీ బిడ్డను చంపినటువంటి వ్యక్తికి మరణశిక్ష తథ్యం. సత్యం ఏం చెప్తుందంటే, న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందంటే, న్యాయం ఏం చెప్తుందంటే, ఇతను చంపాడు కాబట్టి అతను చంపబడాలి, న్యాయం, సత్యం. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, ఈ యొక్క తల్లి ఆలోచన చేసింది, చనిపోయిన నా కుమారుడు ఎలాగా తిరిగి రాడు, కానీ ఈ బ్రతుకున్న వ్యక్తిని చంపటం వల్ల నా కుమారుడు తిరిగి రాడు, ఈ వ్యక్తి చనిపోవటం వల్ల నాకు వచ్చినటువంటి లాభం కూడా ఏమీ లేదు. కాబట్టి ఈ వ్యక్తిని నేను కృపతో, అంటే క్షమాపణకు యోగ్యుడు కాదు కానీ నేను క్షమించి వదిలేస్తున్నాను అని చెప్పి తల్లి క్షమించి విడిచిపెట్టేసిందంట. హల్లెలూయా. గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన దేవుడు సత్యవంతుడు కాబట్టి పాపానికి జీతం మరణమే. మనమందరం పాపం చేస్తాం కాబట్టి పాపానికి శిక్ష అనుభవించవలసిందే అని సత్యం గల దేవుడు చెప్తున్నాడు. వింటున్నారా? అని సత్యం కలిగిన దేవుడు చెప్తున్నాడు. అయితే కృప కలిగిన దేవుడు ఏమంటున్నాడంటే, ఎస్, ఈ వ్యక్తి మరణానికి పాత్రుడే, జీవించడానికి యోగ్యుడు కాదు, కానీ జీవించడానికి యోగ్యత కల్పించాను. ఈ వ్యక్తి జీవించేలా చేయాలి అంటే ఈ వ్యక్తి శిక్షను నేను భరిస్తాను, ఈ వ్యక్తి శిక్షను నేను అనుభవిస్తాను
అని చెప్పి తండ్రి అనేటువంటి దేవుడు, రోషం కలిగిన దేవుడు, సత్యవంతుడు కాబట్టి ఏం చేశాడంటే ఈ యొక్క శిక్షను అనుభవించడానికి తన కుమారుడిని పంపించి మానవులందరినీ చెప్పాలంటే తండ్రి అయిన దేవుడు ఏమంటాడు, ఇదిగో ఈ నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను చెప్పినటువంటి దేవుడు వాస్తవానికి ఆయన కంటే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మనం మరణించడం దేవుని యొక్క ఉద్దేశం కాదు కాబట్టి ఆయనే తన కుమారుణ్ణి పంపించి మనందరి శిక్ష ఆయన భరించేలా చేసి, మన వెల ఆయన చెల్లించి, మన మరణం ఆయన అనుభవించి మనకి క్షమాపణ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే పాపానికి శిక్ష, పాపమునకు జీతం మరణం. పాపమునకు జీతం మరణం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నిదానం అంటే సత్యం చెప్తుంది, నువ్వు పాపం చేసావు కాబట్టి పాపానికి జీతం మరణం, శిక్ష అనుభవించవలసిందే. కానీ దానికి ఒక అడ్డుపడుతుంది. ఏంటంటుంది? కృప క్షమించి వదిలిపెట్టేమంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, ఈ కృపా సత్యాలు ఎప్పుడు కలిసినాయి అంట? సిలువలో సత్యం ఏం చెప్తుందంటే, సత్యం ఏం చెప్తుంది? పాపానికి జీతం మరణశిక్ష అనుభవించవలసిందే. కృప ఏం చేస్తుందంటే క్షమించాలి. కాబట్టి ఈ కృపా సత్యాలు కలిసే మన జీవితంలో మనం అనుభవించవలసిన శిక్ష అనుభవించింది సత్యం, అనుభవించేలా చేసింది సత్యం. మనం జీవించడానికి యోగ్యులం కాకపోయినా కూడా యోగ్యత కల్పించింది కృప. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. కృపా సత్యములు కలుసుకునినవి నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. హల్లెలూయా. నీతి ఏం చేస్తుంది ఇంకా? నువ్వు నీతి అయినాడు అయితే నువ్వు మాట్లాడొద్దు, ఇంకా నువ్వు నీతి అయినాడు అయితే రావద్దు, ఇంకా నువ్వు నీతి అయినాడు అయితే ఇంక చేయొద్దు అని అంటుంటారు కదా. ఎస్, చూడు, నీతికి నిలబడితే ఖచ్చితంగా చాలా విషయాల్లో నువ్వు కొన్ని పనులు చేయలేము అసలేం కదా. ఇప్పుడు నీతిగా దేవుని కొరకే నీతిగా ఉండాలి నువ్వు అనుకున్నావు అనుకోండి, అసలు ఏ విధమైనటువంటి అబద్ధాలు ఆడను, ఏ విధమైనటువంటి మోసాలు చేయను, ఎవరికి అన్యాయం చేయను, ఇవన్నీ కూడా నువ్వు నిజంగా నీతిగా నువ్వు ఉన్నావంటే చాలా కష్టమైనటువంటి మార్గం గుండా వెళ్ళవలసి వస్తుంది. వింటున్నారా? చాలా కష్టమైన మార్గం గుండా వెళ్ళవలసి వస్తుంది. కానీ వింటున్నారా? కానీ కృప ఏం చేస్తుందంటే నీకు అర్హత లేకపోయినా అర్హత ఇచ్చేలే చేస్తుంది. కాబట్టి ఈ కృప సత్యము, నీతి సత్యము, ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. నీతి సమాధానం. నీతి ఎప్పుడు కూడా నిదానంగానే ఉంటుంది, సమాధానం కొంచెం బెండ్ అవుతుంటుంటుంది. అంతే కదా, సమాధానం పడాలంటే మళ్ళీ మనం తగ్గించుకోవాలి. సో కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. ఆ విధంగా తల్లి ఆ వ్యక్తిని క్షమించి విడిచిపెట్టేసేసిందంట. హల్లెలూయా. కృప చూపించింది. యాక్చువల్గా అక్కడ సత్యం ఏంటంటే ఆయన సమాధికి పంపించడం అన్నమాట. కానీ అయినా సరే ఆయన క్షమించి ఆ తల్లి విడిచిపెట్టింది. ఈ యొక్క సత్యాన్ని మీరంతా గ్రహిస్తున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి వాక్యం. ఇది తెలుసుకుంటే అసలు ఈ రోజున మనకి ఈ జీవితం ఎలాగొచ్చింది అంటే కృపా సత్య సంపూర్ణమైనటువంటి దేవుడు మన జీవితంలో మనం అనుభవించవలసిన శిక్షను ఆయన భరించి, ఇప్పుడు చదువుతాం చూడండి, ఎఫెసీ పత్రిక 2:14 ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడలను పడగొట్టి మన ఉభయులను ఆజ్ఞల ధర్మశాస్త్రమును మరి ఏకము చేసి ఇట్లా సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేశాను కనుక ఆయనయే మనకు సమాధానకారకుడు అయి ఉన్నాడు. ఆయనే మనకు సమాధానకారకుడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో సమాధానం ఉందా లేదా అనేది ఆయన మీద ఆధారపడి ఉంటుంది. ఆయన నీ జీవితంలోకి ఆహ్వానిస్తే, ఆయన నీ జీవితంలో కలిగి ఉంటే నువ్వు సమాధానం కలిగి ఉండగలుగుతావు. ఆమేన్. నీ జీవితంలో సమాధానం లేదా, శాంతి లేదా, అద్భుతాలు పొందుకోలేకపోతున్నావా, ఆశ్చర్యకరమైన జీవితం జీవించలేకపోతున్నావా, ఎప్పుడు ఆందోళనతో జీవిస్తూ ఉన్నావా?
ప్రియులారా, దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు ఎంతమంది అంటే అందరి చేతులు ఎత్తేస్తారు. నాకు తెలుసు. మీరు ఎంతమంది దేవుని మీద ఆధారపడతారంటే అందరి చేతులు ఎత్తేస్తారు. నాకు బాగా తెలుసు. నేను అలాగ అడగట్లేదు. ఇప్పుడు నీకు నువ్వు టెస్ట్ చేసుకు, ఇప్పుడు గుండెల మీద చేసుకుని నేను దేవుని మీద ఆధారపడ్డానా లేదా అంటే, ఎవరి మనసు నా మీద ఆనుకుంటుందో, ఎవడ మనసు నా మీద ఆధారపడతారో, ఎవరైతే నా మీద నిజంగా ఆధారపడతారో వాళ్ళు పూర్ణ శాంతి గలవానిగా ఉంటారంట. ఆమేన్. పూర్ణ శాంతి గలవానిగా ఉంటారంట. ఆందోళన చెందరు, భయం చెందరు, ఏ దిగులు చెందరు. ఏ సమస్య వచ్చినా, ఏ గందరగోళం వచ్చినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా పేతురు గారు ఏం చేస్తున్నాడు తెలుసా? నీటిలో మునిగిపోతూ ఉన్నాడు, కానీ ప్రభువా అంట ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ మునిగినా సరే, ఎంత అప్పుల్లో మునిగినా సరే, ఎంత మరి లోకంలో మునిగినా సరే, ఎంత బంధకాల్లో మునిగిపోయినా సరే, ఎంత సమస్యల్లోకి వెళ్ళిపోయినా సరే, ఎంత నిందల్లోకి వెళ్ళిపోయినా సరే, చేతులెత్తి చాపు, ప్రభువా అని చెప్పు. ప్రభువా అంటే వెంటనే వచ్చి నిలబడతాడంట మన దేవుడు. హల్లెలూయా. అందరిలోన ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు, ప్రభువా అంటే వెంటనే వచ్చి నిలబడతాడంట దేవుడు. హల్లెలూయా. పక్కనే ఉంటాడంట. కాబట్టి పేతురు ఆ యొక్క సముద్రములో, ఆ కాలంలో, ఆ యొక్క లోతుల్లో మునిగిపోతూ ఉన్నప్పుడు ఏమన్నా తెలుసా? ప్రభువా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది సమస్యలో మురుగుతున్నారు, కానీ ప్రభు అంటలేదు. సమస్యని అయ్యో సముద్రం, అయ్యో లోయ అంటే ఇంకా ముంచెత్తది నిన్న అది. చాలామంది ఈరోజున ఏం చేస్తున్నారంటే, సమస్యలో ఉండి సమస్యలో ఉన్న వైపు చూస్తున్నారు, సహాయం చేస్తారేమని. నువ్వు మునిగిపోతా ఇంకో మునిగిపోయేవాడిని చూస్తాడు, ఏం చేస్తాడు? ఎప్పటికీ సాయం చేయలేడు. నిన్ను మునుగుతున్నప్పుడు నిన్ను లేపాలంటే ఆ నీటి పైన ఉన్నవాడు కావాలి నీకు. హల్లెలూయా. నువ్వు సమస్యల్లో ఉన్నావంటే, నిన్ను సమస్య నుంచి బయటికి తీసుకురావాలంటే ఆ సమస్యలు జయించినోడు కావాలి. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి నువ్వు నీటిలో మురుగుతున్నావంటే ఆ నీటి మీద నడిచేవాడు కావాలి నిన్ను లేపటానికి. ఆమేన్. అర్థమవుతుంది అందరికీ? కాబట్టి ఇక్కడ యేసయ్య నీటి మీద నడుస్తూ ఉన్నాడు. ఆయన ఏ అలా ముంచట్లేదు, ఏ బాధ ఏది లేదు. ఎందుకంటే పూర్ణంగా ఉన్నాడు ఆయన. ఆయన మనసు దేవుని మీద ఆనుకున్నది కాబట్టి పూర్ణ శాంతి గలవానిగా ఉన్నాడు. అసలు నీటి మీద నడుస్తున్నానటువంటి ఆలోచన ఆయనకి లేదు. నేల మీద నడుస్తున్నట్టుగానే క్షేమంగా, భద్రంగా, హాయిగా, ఫ్రీగా ఉన్నాడు. ఏ విధమైన టెన్షన్ లేకుండా ఉన్నాడు. పేతురు నడిచాడు, కానీ టెన్షన్తో నడిచాడు. ప్రభువే చూసినంతసేపు బాగానే నడిచాడు. సడన్గా టెన్షన్ ప్రారంభమైంది. సడన్గా ఆలోచన వచ్చి ఉంటుంది. వింటున్నారా ప్రియులరా? చాలా జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీవున్న పరిస్థితులు నువ్వు చూస్తే, నీవున్న పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు నువ్వు సహాయం అడిగితే మునిగిపోతావు. జాగ్రత్త. ఆ పరిస్థితులు గుండా వెళ్ళి జయించిన వారిని నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు. ప్రార్థన చేయమంటే, ఏమి లేదమ్మా సమస్య అయిపోయిందని చెప్పి దేవునికి థ్యాంక్ యూ చెప్పండి అని చెప్పేసి సింపుల్గా ఏం చేస్తానంటే, థ్యాంక్ యూ జీసస్ చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చిన గైడెన్స్ చెప్పి నడవండి. హల్లెలూయా. యేసయ్య ఈ సమస్యను జయించే కృప చూపించావు, ఈ సమస్యని విడిపించావు, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్య. వాళ్ళు ఎంతో దూరం నుంచి ప్రయాసపడిస్తే సింపుల్గా చిన్న ప్రార్థన చేసి పంపితే వాళ్ళు అంటారు, అసలైన సమస్య వినండి అసలేని, కనీసం 2 నిమిషాలు కూడా ప్రార్థన చేయడు. ఏసునామలో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఆమెను అంటాడు అని చాలామంది అనుకుంటుంటారు. అదే కదా కావాల్సింది. ఇప్పుడు నీకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యకి హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్ ఇంత ట్యాబ్లెట్ ఇచ్చి ఇది వేసుకోమా పోతుందంటే, అదేంటి నేను ఇంత బాధపడ్డాను, ఇన్ని రోజులు బాధపడ్డాను, ఈ ట్యాబ్లెట్ వేసుకోమంటాడేంటి? మరి ఏం చేయాలి? పొట్టంతా చీరి పెద్ద ఆపరేషన్ చేసి పొట్టలో బిగిలండి బయటకు తీసి వాటిని వాటర్ ఎట్టి కడిగి మళ్ళీ పెట్టి చేస్తే అమ్మయ్య అనిపిస్తుందేమో చాలామందికి. ఈరోజు చాలామంది యొక్క ఆలోచన అలా ఉన్నది. నా కోసం ఎవరు ప్రార్థన చేస్తారు, నా కోసం ఎవరు ఎక్కువగా మాట్లాడతారు, నా కోసం ఎక్కువగా నా సమస్యను ఎక్కువ ఎవరైతే ఆ సమస్య అంతా చదివి, ఆ సమస్య గురించి అంతా చెప్పి, ఆ సమస్య నుంచి అంతా విడిపించేదేవా అని దేవుని బతిమాలుతారో వాళ్ళే కావాలి. ఎన్నిసార్లు నీ కోసం అలా ప్రార్థన చేస్తారు? ఎంత కాలం నీ కోసం అలా ప్రార్థన చేస్తారు? సరే, అలా చేసినటువంటి ప్రార్థనకి ఎప్పుడైనా నీకు సమాధానం వచ్చిందా? నీ సమస్యను పెట్టి గంటలు గంటలు ప్రార్థించినటువంటి వారి యొక్క ప్రార్థన ద్వారా నువ్వేమన్నా విడుదల పొందావా? లేదు. మనసు సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్ప. మీ పిల్లల హోంవర్క్ మీరే రాసేసేయండి మొత్తం అంతాను, మీ పిల్లలకి హ్యాపీగా ఉంటుంది. అమ్మయ్య చెయ్యి నొప్పి ఉండదు, ఏముండదు కదా.
మన ఇంట్లో మనం అలాగే చేస్తుంటాం. మన పిల్లలు హోంవర్క్లు రాసేస్తుంటారు కదా, స్కూల్లో హోంవర్క్ ఎక్కువ ఇస్తే చదవలేరు, ఇలా రాయలేరు అని చెప్పి మనమే రాసేస్తుంటాం. కానీ ఎప్పటికైనా బాగుపడతాడు? ఎప్పటికైనా పైకి వస్తారా? ఇంపాసిబుల్. పైకి రారు. వాళ్ళు చేయవలసిన పని నువ్వు చేస్తే వాళ్ళు ఎలా పైకి వస్తారు? ఈ సత్యం తెలియక చాలామంది అమ్మాయి మన కోసం మంచిగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, మన కోసం ఎక్కువగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, మన సమస్య అంతా వినేవాళ్ళు ఉన్నారు అని చెప్పి సంబరపడుతున్నారు. జాగ్రత్త, అది మీ మేలు కాదు, అది మీకు మంచి కాదు. నువ్వే సమస్యలో ఉన్నా సరే, ఎటువంటి సమస్యలో ఉన్నా సరే, నువ్వు దాన్ని ఎలా ఎదిరించాలి, దాని నుంచి ఎలా బయటపడాలి, ఆ తాళపు చెవి నీకు ఇస్తే నువ్వు స్తుతించి, నువ్వు మహింపరిచి, నువ్వు గణపరిచి దేవుడిని, దేవా ఇదిగో ఈ సమస్య నుంచి నేను బయటకు వచ్చి నన్ను విడిపించను, నాకు విడుదల ఇచ్చేస్తావు, నాకు ఆల్రెడీ మరి మార్గాన్ని సిద్ధం చేసేస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. ఏస్తున్నావు ఈ సమస్యను బయటకు పోమని ఆజ్ఞాపిస్తాను అని నీకు నువ్వే సమస్యను జయించుకున్నట్లయితే ఎప్పుడు ఏ సమస్య వచ్చి నువ్వేం చేస్తావు? వెంటనే జయించగలుగుతావు. కానీ నీకు వచ్చిన సమస్యను జయించాలంటే ఎవరో ఒకరు సహాయం కావాలి, ఎవరో ప్రార్థన చేస్తే బయటపడతాను, బలపడతానని చూస్తూ అర్ధరాత్రి నీకు సమస్య వచ్చింది, ఎవరెత్తుతారు ఫోను? అర్ధరాత్రి నీకు సమస్య వచ్చింది, ఎవరెత్తుతారు ఫోను? ఎవరెత్తరు? స్విచ్ ఆఫ్ ఉండొచ్చు. మరి అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఎలా బయటపడతావు సమస్య నుంచి? తెల్లవారి వరకు వెయిట్ చేస్తావా వాళ్ళ కోసం ప్రార్థన చేయించుకోవడానికి? కాబట్టి ఈరోజు నన్ను అప్రియమైనటువంటి వాళ్ళరా, సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను అందరికీ మనం చేస్తూ ఉన్నాను. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో మీకు శ్రమ సంభవిస్తుంది, మీరు ధైర్యంగా ఉండమన్నాడు దేవుడు. మీరు భయపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి. మీరు లోకాన్ని నేను జయించని, మీరు కూడా జయిస్తారు. మీరు జయించాలన్న దేవుని యొక్క ఉద్దేశం, మీకు మీరు జయించాలన్న దేవుని యొక్క ఉద్దేశం, మీకు మీరు బయటపడాలి. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మీకుగా మీరు బయటపడాలి, మీకు మీరు జయించాలి. ఆమేన్. వింటున్నారా? చాలా అద్భుతమైనటువంటి మరి మాటలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. దేవుని వాక్యపు సత్యం తెలిసిన రోజున మన యొక్క ఆలోచన విధానం, ప్రార్థన విధానం పరిపూర్ణంగా మార్చివేయబడుతుంది. ఆమేన్. పరిపూర్ణంగా మన సమస్యలు కొట్టివేయబడతాయి. పరిపూర్ణ సంతోషంతో జీవిస్తావు, పరిపూర్ణమైన ఆనందంతో జీవిస్తావు. అంధకార క్రియలను లయం చేయబడతాయి, ప్రతి బంధకాలు తెంచివేయబడతాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే నువ్వు ఆనందంగా ఉండు. పరిస్థితులను బట్టి ఆనందించకూడదు. ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీ ఆనందం మాత్రం కామన్గా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. జైల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, బెడ్రూమ్లో ఉన్నా, సైకిల్ మీద ఉన్నా, బైక్ మీద ఉన్నా, కారులో ఉన్నా, ఏ స్థితి మారినా కానీ నీ స్థుతి మారకూడదు. ఏ పరిస్థితి మారినా కానీ ప్రభు మీద నీకున్న నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ మారకూడదు. ఆమేన్. అప్పుడు నువ్వు ఆనందంగా జీవిస్తావు. ఆమేన్. పౌలు గారు చెప్తున్నాడు, ఆనందించండి. మరలా చెప్తాను, ఆనందించండి. ప్రభునందు ఆనందించండి, ప్రభుని బట్టి ఆనందించండి, ప్రభుతో ఆనందించండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఎన్ని వాక్యాలు వింటున్నా జీవితంలో దాన్ని అప్లై చేయకపోతే, డాక్టర్ ఎన్ని సలహాలు ఇచ్చినా, డాక్టర్ ఎన్ని మెడిసిన్ ఇచ్చినా, నువ్వు దాన్ని వాడకపోతే, దాన్ని ఉపయోగించకపోతే జీవితంలో ఎప్పుడు పైకి రా మనం, జీవితంలో ఎప్పుడు అభివృద్ధి చెంద మనం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నాకు ఎవరైనా ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నా దానికంటే ఎవరన్నా ఫోన్ చేసి సాక్ష్యం చెప్తారు చూడండి, దాన్ని బట్టి నేను సంతోషిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే మాతో మాట్లాడరండి, మాట్లాడతామేంటి? వాక్యం అంతా ఎవరికి చెప్తుండా? ఇంతసేపు వాక్యం ఎవరి కోసం చెప్పేది? ఈ వాక్యాన్ని అంతా వివరించేది, అర్థమయ్యేలా చేసేది ఎందుకని? నీ సమస్యకు పరిష్కారం వాక్యంలో ఉంది. నీ ప్రతి సమస్యకు పరిష్కారం వాక్యంలో ఉంది. వాక్యం వెల్లడగుతోని వెలుగు కలుగుతుందంట. అంధకారంలో ఉన్నటువంటి నీవు, అప్పుల అంధకారంలో ఉన్నటువంటి నీవు, అనారోగ్య అంధకారంలో ఉన్నటువంటి నీవు, నీ జీవితంలోనికి వెలుగు కలగాలంటే వాక్యం. హల్లెలూయా. సో ఈ వాక్యాన్ని పక్కన పెట్టేస్తావు, వాక్యంలో ఆనందించు. ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఈ వాగ్దానం నేను స్వతంత్రించుకుంటాను. హల్లెలూయా. నాకు చక్కటి జీవిత భాగస్వామిని యేసు సిద్ధపరిచాడు. ఏదేమైనా సరే, ఎంత ఆలస్యమైనా సరే, ఎంత ప్రతికూల పరిస్థితులు అయినా సరే, ఎంత గందరగోళమైనా సరే దేవుడు చేస్తాడు. ఆమేన్. ఎస్, నా జీవితంలో నేను చూశాను. వివాహ విషయాల్లో మరి నాకంటే చిన్నవాళ్ళకి అందరికీ ముందు అయిపోయింది పెళ్ళి. పల్లెటూరులో ఉన్నటువంటి నాకు మరి చాలా వయసు ఎక్కువైపోతూ వచ్చింది. 30 అయిపోయింది, 32 వచ్చేసింది. ఇంకా అవ్వదు పెళ్ళి. మంచి మ్యాచెస్ రావు.
ఎస్, వీళ్ళందరూ చెప్పింది వాస్తవమే. ఎవరికి? లోకానుసారమైన వ్యక్తికి, లోకం వైపు చూసేటువంటి వారికి, లోకం మీద ఆధారపడినటువంటి వారికి, నీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఆధారపడినటువంటి వారికి నిజంగా మంచి సంబంధాలు రావు. ఎందుకంటే నీ ఫైనాన్షియల్ స్టేటస్ని చూసి వచ్చే సంబంధం, నీకు ఫైనాన్షియల్ స్టేటస్ లేదు కాబట్టి రాదు. లేకపోతే నీ ఏజ్ని, నీ యొక్క వయసుని, నీ యొక్క అందాన్ని చూసేటటువంటి సంబంధం నీకు సరైనటువంటిది రాదు. కానీ వింటున్నారా, దేవుని చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు, దేవుని మీద ఆధారపడినటువంటి నీవు, దేవుని కలిగినటువంటి నీవు, దేవుణ్ణి బట్టి నీకు ఊహించినటువంటిది యెహోవా ఉత్తమైంది అనుగ్రహిస్తాడంట. ఆమేన్. యెహోవా ఉత్తమైంది అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు యెహోవాను బట్టి సంతోషిస్తూ, యెహోవా మీద ఆనుకుంటూ, యేసయ్యను బట్టి సంతోషిస్తూ, యేసయ్య మీద నువ్వు ఆధారపడినట్లయితే యేసయ్యను బట్టి ఆమేన్, నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను ఏదైనా సరే నువ్వు కోల్పోతే రెట్టింపు పొందుకుంటావంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని బట్టి నువ్వు ఏదైనా కోల్పోతే ఖచ్చితంగా పొందుకుంటావు. కోల్పోయింది కోల్పోయినట్టు కాదు, పొందుకుంటావు. కాబట్టి దేవుని కొరకు నిలబడ్డావు. వివాహ విషయంలో ఆలస్యం అయిపోయింది అనుకుంటున్నావా? దేవుని కొరకు నువ్వు నిలబడ్డావు. పిల్లల విషయంలో ఆలస్యం అయిపోయింది అనుకుంటున్నావా? దేవుని కొరకు నిలబడ్డావు. నిందలు అవమానాలు వచ్చాయనుకుంటున్నావా? ఒక్క రాత్రిలో దేవుడు కొట్టేస్తాడో. ఆమేన్. యేసేపును అన్నదమ్ములు నిందించారు, అవమానించారు. సత్యం చెప్పినందుకు, నిజం చెప్పినందుకు, నీతిగా ఉన్నందుకు, నిజాయితీగా ఉన్నందుకు, క్యారెక్టర్ని కాపాడుకున్నందుకు, పోతీఫర భార్య విషయంలో నీతిగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నందుకు జైలు పాలయ్యాడు. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎంత ఒంటరితనం, ఎన్ని అనుభవించినా కానీ ఒక నైట్, ఒక రోజు యేసయ్య లేపాడు. ఆమేన్. జైల్లోంచి తీసుకెళ్లి సింహాసనం ఎక్కించేశాడు దేవుడు. నిన్ను హెచ్చించడానికి దేవునికి ఒక్క నిమిషం చాలు, ఒక్క క్షణం చాలు. నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నీ గర్భం తెరవడానికి, నీ వివాహం సెట్ అవ్వడానికి దేవుడికి ఒక్క క్షణం చాలు, ఒక్కరోజు చాలు. నువ్వు సంవత్సరాలుగా, దశాబ్దాలుగా అనుభవిస్తున్నటువంటి నిందను కొట్టివేయడానికి దేవునికి ఒక్క రోజు చాలు, ఒక్క క్షణము చాలు. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎంతకాలం అన్నా ఎంతో కాలంగా బాధపడుతున్నామే, ఎంతో కాలం శ్రమ పడుతున్నామే, అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నువ్వు నీ అభివృద్ధి కోసం ఆలోచించవలసిన అవసరం లేదు. యేసయ్యలో నీ కనెక్షన్ ఎలాగుంది? యేసయ్యకి నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు? యేసోబు అన్నలు ద్వేషించిన యేసోబు యేసయ్యను హత్తుకున్నాడు. యేసోబు అన్నలు కొట్టి గోతిలో పడేసిన యేసోబు యేసయ్యను హత్తుకుని ఉన్నాడు. యేసయ్యకి దగ్గరగానే ఉన్నాడు. యేసోబు అన్నలు అమ్మేసిన కూడా యేసయ్యకు నమ్మకంగా ఉన్నాడు యేసోబు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసోబుని పోతీఫర్ హెచ్చించినా కూడా యేసోబు యేసయ్యకి నమ్మకంగా ఉన్నాడు. యేసోబును అదే పోతీఫర్ భార్య వల్ల మళ్ళీ తీసుకెళ్ళి జైల్లో పడేసిన యేసోబు యేసయ్యకి నమ్మకంగా ఉన్నాడు. ఇది గమనించాలి ప్రియులారా. యేసోబు స్థితి మారుతుంది. ఓ రోజు గోతిలో ఉన్నాడు, ఓ రోజు జైల్లో ఉన్నాడు, ఓ రోజు నిందలో ఉన్నాడు, ఓ రోజు అవమానంలో ఉన్నాడు, ఓ రోజు బాధలో ఉన్నాడు. ఏది ఎలా ఉన్నా కానీ దేవునికి ఆయనకున్న సంబంధంలో మార్పులు లేవు. దేవునికి ఆయనకు ఉన్నటువంటి అవగాహనలో మార్పులు లేవు. దేవునిపై అనుకున్నటువంటి విశ్వాసంలో మార్పులు లేవు. మనం ఎంతమంది నిలబడగలుగుతున్నాం ఇలాగా? మనం ఎంతమంది నిలబడగలుగుతున్నాం ఇలాగా? ఎంతమంది జీవించగలుగుతున్నాం ఇలాగా? హల్లెలూయా. మనం ఎంతమంది జీవించగలుగుతున్నాం ఇలాగా? కొంచెం చిన్న పరిస్థితి చేంజ్ అయిందంటే అంతే, హోప్లెస్ అయిపోతుంది. సిచ్యువేషన్ హోప్లెస్ అయిపోయింది. ఇంక మనకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి గందరగోళం. అక్కడే తెలుస్తుంది నువ్వు దేవుని మీద అనుకున్నావు లేదనేటువంటిది. ఏ పరిస్థితి వచ్చినా, మరణ ఛాయలు గుండా మనం ప్రయాణం చేస్తున్నా సరే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, గడంధకారపు లోయలో నేను సంచరించినా సరే, ఏ తెగులు నా గుడారాన్ని, నా శరీరాన్ని, నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నాతో ఉన్నవారిని తాకదు, సంభవించదు. ఆమేన్. అది విశ్వాసం అంటేనే, అది విశ్వాసపు లెవెల్ అంటేనే. అంతేగాని ఇప్పుడు అందరూ వెళ్ళిపోరు, నా పరిస్థితి ఏంటి, తల్లి లేడు, తండ్రి లేడు, అన్న లేదు, తమ్ముడు లేదు, ఒంటరి జీవితం ఎలాగా, ఏంటి, నాకు తెలిసిన అక్కడ కూడా లేడు, నేను ఎలా ఉండాలి అనుకుంటున్నాడా యేసోబు? నో. ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు. అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు. నువ్వు పోయే వరకు, ఈ యుగం అంతమైనంత వరకు, నువ్వు దేవుని సన్నిధిని చేరేంత వరకు, దేవునిలో ఉన్నంత వరకు,
దేవునిలో కలిసేంత వరకు దేవుడు నిన్ను విడివాడు, ఎడబాయడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను, మీలో ఉన్నానని చెప్పి యేసయ్య చెప్తున్నాడు ఈ రోజున. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు తెలుసా? యేసయ్య నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నాడో తెలుసా? యేసయ్య నీ పట్ల ఎంత గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడో నీకు తెలుసా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నీ గురి గమ్యం వేసే ఉండాలి, నీ టార్గెట్ వేసే ఉండాలి, నీ ప్రయాణం యేసు వైపు ఉండాలి. హల్లెలూయా. యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెట్టు. అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతావు, అద్భుతమైన కార్యాలను చూడగలుగుతావు. ఈ రోజున మన యొక్క మోడర్న్ జీవితంలో, ప్రస్తుత సమాజంలో, ప్రస్తుతం వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసినట్లయితే అంతా మోడల్. ఆదివారం ఆరాధన 2 గంటలు అయిపోతుంది ఆరాధన. 2 గంటల్లో మనం వెళ్ళేదంతా గంట కూడా ఉండదు. వర్షిప్ ఉండదు, ప్రార్థన ఉండదు, ఏముండదు. డైరెక్ట్ వాక్యానికో లేకపోతే ఆశీర్వాద ప్రార్థనకి వెళ్తాం. చక్కగా గంట కూర్చుంటాం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి వచ్చేస్తాం. ఎలాగా? నీ పిల్లల్ని పొద్దున్న 9 నుంచి 3:30, 4 వరకు జరిగే స్కూల్లో మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు పంపించి వాడి జీవితంలో ఏమి సాధిస్తాడో చూడండి. ఇన్ టైంలో వెళ్ళాలి, డిసిప్లిన్ అలవాటు అవ్వాలి. ఫస్ట్ డిసిప్లిన్. ఆమేన్. హల్లెలూయా. తన పనిలో నిపుణత, నైపుణ్యం, శ్రద్ధ ఇవి కావాలి దేవునికి. కాబట్టి నీ జీవితంలో ఇవి లేకుండా, శ్రద్ధ లేకుండా, నైపుణ్యం లేకుండా, క్రమశిక్షణ లేకుండా, డిసిప్లిన్ లేకుండా నువ్వు అభివృద్ధి చెందాలి, ఆశ్రయించబడాలి, అద్భుతాన్ని చూడాలి అంటే ఎలా జరుగుతుంది? ఇవన్నీ దేవునికి అవసరం కాదు, ఇవన్నీ నీకు అవసరం. ఇవన్నీ డిసిప్లిన్ అనేటువంటిది నీకు సంబంధించింది. ఈ యొక్క క్రమశిక్షణ అనేటువంటిది నీకు సంబంధించింది. అది నీ జీవితానికి సంబంధించింది, నీ బాగు కొరకు, నీ మేలు కొరకు. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? కాబట్టి ఈ రోజున అనేక మంది జీవితాల్లో అద్భుత కార్యాలు చేయటానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నా సరే, నువ్వు ఇప్పుడు వెళ్తున్న బంధకాలకి, ఇప్పుడు వెళ్తున్న సమస్యలకి 2000 సంవత్సరాల క్రితమే పరిష్కారం ఇచ్చేసాడు యేసయ్య. ఈ సత్యం తెలుసుకున్న రోజున స్వతంత్రులుగా జీవిస్తారు మీరు. ఆమేన్. స్వతంత్రులుగా జీవిస్తారు, సంతోషంగా జీవిస్తారు, ఆనందంగా జీవిస్తారు, అద్భుతమైన జీవితాన్ని జీవించగలుగుతారు. ఆమేన్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య మీద ఆనుకున్నావనే భ్రమలో జీవిస్తున్నారా? దేవుడంట అడ్డుగోడలను పడగొడతాడంట, అంధకార శక్తులు లయం చేస్తాడంట, బంధకాలు తొలగించేస్తాడంట. ఈ రోజున బంధువులే బంధకాలు. చాలామందికి బంధువుల వల్లే బంధకాలు ఉండిపోతున్నారు. బంధుత్వాల కోసం మా బంధువులు ఏమనుకుంటారు, ఈ ఆదివారం పెళ్ళికి వెళ్ళకపోతే బంధకం, గోడలు పడగొట్టాలి. నీ బంధువులు ఏమనుకుంటే నీకెందుకు? నువ్వు నరకనకు పోతే అక్కడ బంధువులు గిందువులు ఏముండదు ఇంకా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, నీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ ప్రభు వైపు చూస్తే ప్రతి సమస్యకు పరిష్కారం నీకు కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ పరిష్కారం ఇచ్చేసాడు దేవుడు. హల్లెలూయా. ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడి నుంచి వస్తాయి? నీ మైండ్లో ఆల్రెడీ ఉన్నాయి. కానీ నువ్వేం చేస్తావు? గుర్తు తెచ్చుకుంటావు. తెలిసి నీకు అది తెలుసు కానీ ఎక్కడో లోపల ఉంది, మైండ్ లోపల ఉంది. కాబట్టి దాన్ని తవ్వటానికి చూస్తావు, తెచ్చుకోవడానికి చూస్తావు. ఆమేన్. ఆ మైండ్ లోపల ఉన్నటువంటి ఆ సమస్య పరిష్కారం నువ్వు చూస్తూ ఉంటుంటావు. ఒక్కసారి స్పార్క్ లాగా వెలిగినప్పుడు ఎస్ అని టక రాయటం మొదలు పెడతావు. అలాగే ఈ రోజున నువ్వు అనుభవిస్తున్న సమస్యకు పరిష్కారం ఆల్రెడీ యేసయ్య ఎప్పుడూ పరిష్కరించేశాడు. నువ్వు అది తెలుసుకుంటే ఏం చేస్తావు? ఆ సమస్య నుంచి ఎలా విడుదల పొందాలా, ఏ వాక్యాన్ని ప్రకటించాలా, ఏ విధంగా పలకాలా, ఏ విధంగా చెప్పాలా, సత్యం నీకు తెలుస్తుంది. అయిపోయింది, అంతే. అర్థమైందా? నీ దగ్గర అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. నీకు వచ్చిన ప్రతి సమస్యకు మెడిసిన్ నీ దగ్గర ఉంది. అది తీసుకోవాలి, వేసుకోవాలి, అయిపోయింది, అంతే. కానీ నీకు తెలీదు ఏ జబ్బుకి ఏ మెడిసినో తెలీదు.
ఏ టైంకి ఏది తీసుకోవాలో తెలియదు. ఉపయోగం ఏంటి? బైబిల్ గ్రంథంలో నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, ప్రతి సమస్యకు వాగ్దానం ఉంది, ప్రతి సమస్యకు వాక్యం ఉంది. ఈ వాక్యం తెలిసిన రోజున అద్భుతాలను చూడగలుగుతావు, ఆశ్చర్యమైన కార్యాలను చూడగలుగుతావు. హల్లెలూయా. అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉండగలుగుతావు. జయ జీవితాన్ని జీవించగలుగుతారు ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి పరిష్కారం కొరకు పరుగులెత్తొద్దు, ఫలితాల కోసం పరిగెట్టొద్దు. నువ్వు ఫలితాలను ప్రకటించు, నువ్వు ఫైనల్ చేయి. హల్లెలూయా. నువ్వు పరిష్కారం ప్రకటించు. నీకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి ఇవ్వడం లేదా? తొందరపడకు. యేసయ్యా, నాకు ఇవ్వాల్సిన వ్యక్తికి ఇచ్చే సామర్థ్యం ఇచ్చావు, ఇచ్చే మనసు ఇచ్చావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేను ప్రకటన చేస్తున్నాను. దేవదూతల పరిచయం విడుదల చేస్తున్నాను. యేసయ్యా, నాకు ఇవ్వాల్సిన వ్యక్తిని ఇచ్చేలాగా చేసి వాళ్ళకి సామర్థ్యం ఇచ్చి ఆ డబ్బులు తెచ్చి నా దగ్గర ఇచ్చేలా చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఆమేన్. ఈ పని దేవదూతలకు అప్పచెప్పావు కాబట్టి దేవదూతలు వాళ్ళకి సంపాదించే సామర్థ్యం ఇచ్చి ఆ డబ్బులు నీకు వచ్చేలాగా వాళ్ళని నిద్ర పట్టకుండా చేస్తాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని వైపు నువ్వు చూస్తున్నప్పుడు పరిష్కారాలను చూస్తావు, ఫలితాలు నువ్వు చూస్తావు. ఫలితాలు మాత్రమే ప్రకటిస్తావు, ఫలితాల గురించి మాత్రమే మాట్లాడతావు. ఆమేన్. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగో చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఎవరు? యేసయ్య. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సమాధానకారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మనం ఐక్యతగా ఉండకుండా చేసేవన్నీ కూడా సిలువలో నాశనం చేయబడ్డాయి. ఆమేన్. మన ఐక్యతగా ఉండకుండా చేసేటువంటి ప్రతిదీ కూడా సిలువలో నాశనం చేయబడ్డాయి. అనైక్యతకు కారణమైనవన్నీ కూడా సిలువలో నాశనం చేయబడ్డాయి, సిలువలో సర్వనాశనం చేయబడ్డాయి. మనం ఐక్యతగా ఉండడం దేవుని ఉద్దేశం, సమాధానంగా ఉండడం ఉద్దేశం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, అత్తకి కోడలికి పడదంట, తల్లికి పిల్లకి పడదంట. ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయంట. ఆ నిజమే బ్రదర్, జరుగుతున్నాయి, దేవుడు రాకడా కాదు, చెప్పేది వినాలి. ఇలా జరుగుతూ ఉంటాయి, కానీ నీ కుటుంబంలో అలా జరగకూడదు, అలా జరగకుండా ఉండాలి. ఈ లోకానికి వేరే జీవించమంటున్నాడు దేవుడు. ఈ లోకానుసారంగా జీవించమంటలేదు, ఈ లోకానికి వేరే జీవించమంటున్నాడు. కాబట్టి ఈ లోకానికి నువ్వు వేరే ఎలా జీవించాలంటండి? ఈ లోకానికి నువ్వు వేరే ఎలా జీవించాలి? లోకంలో ఉన్నవాడు నాకంటే గొప్పవాడు కాదు, ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. నేను గొప్ప వ్యక్తిని. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో పాటు నేను జీవించను. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం. కాబట్టి ఈ లోకం వేరు, నేను వేరు. ఈ లోకంలో ఉన్న వ్యక్తులకి వేరు, నాకు వేరు. ఈ లోకంలో ఉన్న వ్యక్తులకి జరిగేటువంటిది వేరు, నాకు జరిగేటువంటిది వేరు. ఐ ఆమ్ స్పెషల్, ఐ ఆమ్ సంథింగ్, ఐ ఆమ్ మోర్ దెన్ కంకరర్, ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి లోకస్తులకు జరిగినట్లే నాకు జరుగుతుంది నువ్వు అనుకోవద్దు. లోకస్తులకు జరిగినట్లుగానే నాకు జరుగుతుందని చెప్పి నువ్వు అనుకోవద్దు. లోకస్తులకు జరిగినట్టుగా నీకు జరగదు. ఎందుకంటే యు ఆర్ యూనిక్, యు ఆర్ సంథింగ్, యు ఆర్ స్పెషల్. యేసు రక్తంలోకి అడగబడ్డావు నువ్వు, యేసయ్య సొత్తు నువ్వు. హల్లెలూయా. చూడండి, మనకి ఒక పేద వ్యక్తి ఒక సైకిల్ ఉన్నదనుకోండి, ఆ సైకిల్ చిన్న ప్రాబ్లం వస్తే రిపేర్ చేయించడానికి ఎప్పుడుగో చేయించాడో లేకపోతే చేయించకుండానే వాడుకుంటాడు. చిన్న చిన్న రిపేర్ ఏదన్నా. అదే ఒక పెద్ద కోటీశ్వరుడైన వ్యక్తికి కారుకి చిన్న స్క్రాచ్ పడ్డది, గీత, దానివల్ల వచ్చిన నష్టమేమీ లేదు. చూడటానికి మాత్రం కొంచెం బాగోలేదని చెప్పి ఏం చేస్తాడైనా ఆ చిన్న స్క్రాచ్కి పెయింట్ వేయించడానికి కొన్ని లక్షలు ఖర్చు పెడతాడు. చిన్నదే అంటే దాన్ని కూడా అంత మంచిగా చేసుకోగలిగాడైనా అంటే కారణం ఏంటి? తన సొత్తు కాబట్టి. అది హల్లెలూయా. గొప్ప వ్యక్తి సొత్తు అది, పేద వ్యక్తి సొత్తు కాదు. ఇది గమనించాలి. అంటే ఇక్కడ నేను ఎందుకని ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే, నువ్వు దేవుని సొత్తు. హల్లెలూయా. నువ్వు యేసయ్య సొత్తు. యేసయ్య వెల చెల్లించాడు, నిన్ను కొనుక్కున్నాడు, నిన్ను బిడ్డగా స్వీకరించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరమంట? గొప్ప వ్యక్తి యొక్క
గొప్ప వ్యక్తికి సంబంధించిన వారు. కాబట్టి మనలో చిన్న స్క్రాచ్ అడ్డ కూడా అది ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి దాన్ని బాగు చేసేస్తాడు. అదే ఎంత వెలని చెల్లించి చివరికి ప్రాణమే పెట్టేశాడు. నీకొచ్చిన సమస్య నుంచి విడుదల చేయటానికి, మన జీవితాన్ని బాగు చేయటానికి యేసయ్య ఎటువంటి వెల చెల్లించాడంటే మన జీవితాల్లో ప్రాణం పెట్టేశాడు ఆయన. హల్లెలూయా! మన కోసం ఆయన శిలువ మరణం పొందాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులు, యేసయ్య నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు తెలుసా? యేసయ్య నేను ఎంతగా ఇష్టపడుతున్నాడు తెలుసా? కాబట్టి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే ప్రభువును దూషించొద్దు, ద్వేషించొద్దు, ప్రశ్నించొద్దు. పరిస్థితులను బట్టి ప్రభువును స్తుతించొద్దు ప్రియులారా. పరిస్థితులు ఎలాగున్నా సరే ప్రభువును స్తుతించాలి. ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా సరే, సిచ్యువేషన్ హార్డ్ అయితే దేవునికి దగ్గర అయిపోయి ఇంకా స్తుతి ఎక్కువ చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నేను విడిపిస్తాడు. నమ్ముచున్నారా? ఈరోజు ఈ యొక్క అద్భుతమైన వాక్యం ద్వారా మరి అనేక మంది బలపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనోన్నతను వెలిగించి వాక్యపు వెలుగులను నడిపించి బలపరచును గాక. ఆమేన్.